శాంతి మనకు నేను 6 ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ఇదే ఆత్మిక స్థితిలో స్వపరిశీలన ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. సో నిన్నటి క్లాస్ కంటిన్యూ చేస్తూ, నిన్నటి ప్రశ్న ఏంటంటే, ఇప్పటి వరకు ఏదైనా రాంగ్ రికార్డింగ్ చేస్తుంటే దాన్ని సరిదిద్దుకోవాలంటే ఏం చేయాలని నిన్న 9 విద్యార్థులు మాట్లాడారు. రైట్ ఆన్సర్సే. సో ఈ రోజు ఎవరు చెప్తారో ఒకసారి చెప్పండి. మైక్ లాంచ్ చేయొచ్చు, సెట్టింగ్స్ మార్చాను. ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతమ్మ. ఇంతకు ముందు ఏదైనా తప్పు చేస్తే బాబా 50% తీసేస్తా అన్నారు కదా అక్కయ్య. 50% తీసేస్తారని రోజు మనం వ్యర్థ సంకల్పాలు చేస్తూ మనం రోజు తప్పులు చేసేసి బాబా నన్ను చూసుకుంటారనేసి అట్లా బాబాకి చెప్పేసాము. నేను తప్పు చేసి కూడా నాకేం కాదని అనుకుంటే అది కూడా తప్పే అని నేను అనుకుంటున్నాను అక్కయ్య. కరెక్టే. సో ఇక్కడ 50% తీసేసిన తర్వాత ప్రతిజ్ఞ చెయ్యాలి. ప్రతిజ్ఞ చేస్తే శక్తి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అంత కొత్తదంతా పుణ్యం. ఎందుకంటే మెయిన్ మన జ్ఞానం తెలిసి ఉండాలి. జ్ఞానం తెలిసి ఉంటే మార్గం సహజం ఉంటది. ఆ జ్ఞానం తెలియక అసలు పురుషార్థం అంటే ఏం చేయాలో తెలియని ఒక ప్రశ్న వస్తుంది అనమాట. సో అందుకే ఆయన ఫస్ట్ సబ్జెక్ట్ జ్ఞానం పెట్టాడు. ఫస్ట్ సబ్జెక్ట్ యోగం కాదు. కానీ ఫస్ట్ సబ్జెక్ట్ ని పక్కన పెట్టేసి అందరూ యోగం యోగం అని చెప్పి గంటలు గంటలు కూర్చుంటున్నారు. కానీ యాక్చువల్ గా 1 సెకండ్ లోనే శక్తి వచ్చేస్తుంది. సమయం దేనికి పడుతుంది? సబ్జెక్ట్ తెలుసుకోవడానికి, ఆ తర్వాత ధారణ సేవకి. యాక్చువల్ గా యోగం అన్నది సర్వశ్రేష్ఠ భాష, సంకల్పాల భాష అన్నారు. సంకల్పంతో 1 సెకండ్ కనెక్ట్, భక్తిలో కూడా కనెక్ట్ అయ్యాము, జ్ఞానంలో కూడా కనెక్ట్ అవుతున్నాము. శక్తి ఉంది మనలో. ఆ శక్తిని ఎక్కడ వాడామన్నదే పాయింట్. సో మనకు ఆ జ్ఞానం తెలిసి ఉండాలి. కాబట్టి అక్కడ కొంచెము సమయం కేటాయించాల్సి వస్తుంది. కానీ జ్ఞానం అన్నది మన స్వధర్మం. అది ఇప్పుడు ఈ రోజు శాంతి కావాలి, మనం శాంతిని అనుభవం చేస్తున్నాం, అశాంతిని అనుభవం చేస్తున్నాం, ధైర్యాన్ని అనుభవం చేస్తున్నాము, తర్వాత భయాన్ని అనుభవం చేస్తున్నాం. ఎందుకు? ఇవన్నీ ఆత్మలో ఉన్న క్వాలిటీస్. అదే విధంగా జ్ఞానం అన్నది కూడా ఆత్మలో ఉన్న క్వాలిటీ. సో ఏ నిమిషానికి ఎలా ప్రవర్తించాలన్నది ఆత్మనే గైడెన్స్ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు బాగా చెప్పిన జ్ఞానం అంతా మనన చింతన చేసి బుద్ధిలో కూర్చోబెడితే అది ఆత్మ మనకు గైడెన్స్ ఇస్తూ పోతుంది. సో వచ్చే కల్పంలో కూడా ఏమవుతుంది? ఖచ్చితంగా ఈ జ్ఞానం ఆత్మలో ఉంటది. కాబట్టి మనకు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, మనకి జ్ఞానం మనకు తెలియకపోయినా కానీ ఆత్మలో రికార్డింగ్ లో ఉంది. కాబట్టి ఆత్మ గైడెన్స్ ఇస్తుంటే మనం చేస్తూ పోతాం. సో మొత్తం 100% జ్ఞానాన్ని దింపాలి. ఇప్పుడు పూర్తిగా శివబాబా చెప్పిన జ్ఞానం. ఓకే, రైట్ మా. నెక్స్ట్ ఇంకెవరు? సంగమ యుగం మాట్లాడే అలవాటు చేసుకోవాలి. లేకపోతే ఇంకెప్పటికీ మాట్లాడలేరు. కల్పమంతి ఇలాగే నోర్లు మూసేసుకుని ఉంటారు.
ఇంకా అప్పుడు అందరూ చెప్పడం మొదలెడతారు, వింటూ కూర్చుంటాం మనం. ఎందుకంటే ఈ అవకాశం అనేది అంటే జూమ్ క్లాసెస్ పర్మనెంట్ గా యుగాంతం వరకు నడపం మేము. ఇంకా ఇంగ్లీషు హిందీ వైపు వెళ్ళిపోయినప్పుడు ఇంక ఇవన్నీ ఆపేస్తాము. అప్పుడు అయ్యో మేము చేయలేదే అని చెప్పి బాధపడే పరిస్థితి రావచ్చు. సో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకో. నా సుమక్కయ్య చెప్పండి. సుమక్కయ్య ప్రతి ఫోరం లో మాట్లాడేస్తుంది. మొన్న అమ్మ నాన్న ఆశ్రమంలో కూడా వాళ్ళు మాట్లాడనగానే ముందుకొచ్చి మాట్లాడేసింది. అలా ఉండాలి. సంగమంలో ఆ రకంగా ముందుకొచ్చి మాట్లాడారంటే అన్ని చోట్ల మాట్లాడతారు. ఆ రోజు ఆశ్రమంలో మాట్లాడారు, వాళ్ళు ఎడిటింగ్ లో తీశారు, మా దగ్గర రికార్డింగ్ లో తర్వాత చూసి అప్లోడ్ చేస్తాం. కానీ అవకాశం వచ్చిన చోటంతా వాచాన్ని వాడాలి. మీరు ఎంత వాచాన్ని వాడితే సేవ కోసమో అంత మంచిగా మీతో మాట్లాడే వాళ్ళు వస్తారు. మళ్ళీ వాళ్ళు నాతోటి ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు అని అంటే మరి మీరు వాచ సేవ చేయనంటున్నారు కదా. మరి చెయ్యనప్పుడు మీతో మంచిగా మాట్లాడే వాళ్ళు ఎందుకు వస్తారు? ఖాతాలో పుణ్యం లేనప్పుడు. సో కాబట్టి ఆ ఖాతా కూడా జమ చేసుకునే ప్రయత్నం చేయాలి. చెప్పండి అక్కయ్య. అక్కయ్య ఇంత వినిపిస్తుందా అక్కయ్య? వాయిస్ రేపు ఇంకొంచెం ఇంక్రీజ్ చేయాలి. అంటే మొబైల్ ని దగ్గర పెట్టాలి, వాయిస్ ఇంక్రీజ్ చేయాలి, వాల్యూమ్ పెంచాలి మీ వాయిస్ ది. మీ మొబైల్ దూరంగా ఉంటే కూడా కొంచెం ఇబ్బంది కూడా, అంటే వాయిస్ సరిగా రాదు, ప్రోగ్రామ్ లైవ్ గా నడుస్తోంది ఇక్కడ. అక్కయ్య ఇంత చేసిన వ్యర్థము అంత పాపపు ఖాతాను బాబాకు చెప్పుకొని క్షమాపణలు అడిగితే బాబా 50% తీసేస్తానన్నారు. ఆ తర్వాత వర్తమానంలో అసురీ సంస్కారాలను మళ్ళీ ప్రత్యక్షం వర్తమానంలో చేయకోకుండా బాబాతో ప్రతిజ్ఞ చేసి దైవీ సంస్కారాలను ఇప్పుడు సంగమ యుగంలో మన కార్య వ్యవహారాలలో తీసుకొని వస్తున్నప్పుడు మళ్ళీ మనము శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు అక్కయ్య. అంతే. సో ముఖ్యంగా మనకి ఏ స్థితి ఉండాలి? దాత స్థితి ఉండాలని. అది. సో దాత స్థితి, ఇంకా బాబా సమాన స్థితి అంటే దాత విదాత వరదాత. ఈ స్థితులు ఉన్నారంటే ఇంకా హైలైట్ మీ పురుషార్థం. వెంకటరెడ్డి అనే వింటున్నారు కదా, పురుషార్థం ఎలా చేయాలని ఇప్పుడు అందరూ చెప్తూ ఉన్నారు. అదే మీరు ఫాలో, యాక్చువల్ గా మీరు చేస్తున్నారు పురుషార్థము, చేస్తున్న అవగాహనతో చేస్తే ఇంకా బాగా చేయగలరు. ఓకే అక్క సుమక్క, రైట్. ఇంకా నెక్స్ట్ శోభక్కయ్య, మీరా మైక్ ఆన్ చేశారు? అవునక్కయ్య, చెప్పండి. శోభక్కయ్య కూడా దూసుకుపోతున్నట్టున్నారు. ఈరోజు సెంటర్కి వెళ్ళాం అక్కయ్య. అది కాదు, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే రాంగ్ రికార్డింగ్ జరిగిన వాళ్ళు ఏం చేయాలన్నది ఇప్పుడు ప్రశ్న. అది అయిన తర్వాత నెక్స్ట్ సెంటర్ కదా. అంటే ఇప్పటి వరకు మేము రాంగ్ రికార్డ్ చేసుకున్నాము, కానీ సత్యమైన జ్ఞానం తెలుసుకున్న తర్వాత రియలైజ్ అయ్యాము. ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకున్నాం, స్వయం పరిశీలన చేసుకొని సంస్కారాలు మార్చుకున్నాను అక్కయ్య. సంస్కారాలు మార్చుకొని దాత స్థితిలోనూ అందరికి ఇవ్వడం చేయడం. ఇంట్లో కూడా సంస్కారాలు కూడా చాలా మంది మారిపోయినాయి. మా ఇంట్లో పరివారంలో కూడా చాలా మార్పు వచ్చింది అక్కయ్య. కానీ జ్ఞానం ఇవ్వడం వల్ల దివ్య బుద్ధి వలన బాబా చెప్పిన చాలా జ్ఞానాలు తెలుసుకున్నారు. ఎవరితో ఎలా ఉండాలి, ఎలా ప్రకృతికి పరివారంకి ఎలా సంకల్పాలు ఇవ్వాలి, ఎవరికైనా అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఎలా ఇవ్వాలి, అవన్నీ తెలుసుకొని ఇస్తున్నాము. అందరు ఆరోగ్యంగా కూడా అవుతున్నారు, అందరు సంతోషంగా కూడా ఉంటున్నారు అక్కయ్య. సో మార్పు రావడానికి ఎంత సమయం పడుతుంది, పరివర్తన చెందడానికి? సెకండ్ అక్కయ్య. అది. సో మార్పు మన నుంచి ఎంత దూరంలో ఉంది? ఒక సెకండ్, ఒక సంకల్పమే, ఒక సంకల్పం అంతే. ఇది యాక్చువల్ గా అవగాహనతో చేసే విషయాలు. సో యోగం దేనికి? శక్తి రావడానికి, అంతే. గంటలు అలా కూర్చుని చేయడం కాదు. మెయిన్ జ్ఞానంలో నేనేం చెయ్యాలి అన్నది తెలిస్తే చేసేస్తాం, అంతే. స్పష్టత ఉండాలి మనకి. స్పష్టత ఉంటే చేయడం ఈజీ అయిపోతుంది. అసలు స్పష్టతనే లేకపోతే ఏం చేస్తాం? యోగం కూర్చుని ఆ శక్తి తీసుకుని వ్యర్థం చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓకే, నెక్స్ట్ వీళ్ళందరూ అయ్యాక మనము సెంటర్ టాపిక్ వద్దాం. అంకిత, మీరు ఇందాక మైక్ ఆన్ చేశారు. ఓం శాంతకే. ఓం శాంతి. బాబాని తెలుసుకున్న తర్వాత, అంటే సంగమయుగంలో మనము ఇప్పటి వరకు చేసిన తప్పులకి పునిస్టాప్ బిందువు పెట్టేసి తండ్రిని తెలుసుకున్న తర్వాత కల్ప పూర్వము విజయాత్మను, ఇప్పుడు విజయాత్మను, కల్పం తర్వాత కూడా విజయాత్మను అన్న సంకల్పం తీసుకొని
రోజు మనం చదివే ప్రతి మురళిని మనన చింతన చేస్తూ మన జీవితంలో అభ్యాసం చేస్తూ మన స్థితి ఎప్పటికప్పుడు చెకింగ్ పాయింట్ చెక్ చేసుకుంటూ మార్పు తెచ్చుకోవాలి అక్కయ్య. ఇప్పటికీ ఓకే. చాలా మార్పు అన్నది తీసుకొచ్చాము, చేంజెస్ అన్నది ఉంటున్నాం. ఓకే. ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి, ఎక్కడ చేంజ్ తీసుకొచ్చారు? అంటే ఇంతకు ముందు ఏ పరిస్థితి వచ్చినా తొందరగా అలజడిలోకి వెళ్ళే వాళ్ళం అక్కయ్య. చాలా అలజడిలకు వెళ్ళిపోయి దుఃఖపడటము, బాధపడటము, దాన్ని అతిలోకి వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు బాబాతోటి అతిలోకి వెళ్ళిపోతున్నాం. అబ్బో! ఆ! ఏ అంటే పరిస్థితి వచ్చినా మొత్తం అంతా బాబా బలైపోయిండనమాట మన అత్తకి. ఒకప్పుడు పరివారం బలయ్యేది. ఓకే. ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చినా బాబా. నాకొక్క బాబా తప్ప మరెవరు లేరు. అది. నిజంగా మనకు అలజడి వచ్చినా గానీ, ఏదొచ్చినా గానీ నాకివ్వండి అంటున్నాడాయన. అవును. సో దీని యొక్క స్మృతి చిహ్నం ఎక్కడుంది? భక్తిలో క్షీరసాగర మంథనంలో ఉంది. అవునక్కయ్య. చెప్తాను దాని గురించి కూడా. సో ఇంకెక్కడ మీకెక్కడ అప్పుడు అలజడి ఇవన్నీ పోయినాయి అంటే మరి ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ అవన్నీ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? ఆ పర్లేదక్కయ్య. అంటే ఏ పరిస్థితి వచ్చినా మనం చేసిన కర్మ కాబట్టి దాన్ని తొలగించుకోవాల్సింది మన చేతుల్లోనే ఉంది కాబట్టి దానికి తగ్గట్టు మన స్థితి పరిస్థితి మార్చుకోవాలని చెప్పేసి సో మీ కుటుంబ సభ్యుల్ని ఎవరు రచించారు? మేమే అక్కయ్య. నేనే అది. సో మార్చాల్సింది ఎవరు? నేనే అక్కయ్య. అన్నయ్యని ఎవరు రచించుకున్నారు? నేనే అక్కయ్య. అది. సో ప్రతి దానికి మనమే మాస్టర్ రచయితలు. సో మనకి ఏ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఫ్యామిలీకి వస్తే బాగుంటారు అని అంటే శివబాబా బ్రహ్మబాబా క్వాలిటీస్ ఉన్న వాళ్ళు వస్తే జీవితం సూపర్ గా ఉంటది. సో వాళ్ళ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు రావాలంటే వాళ్ళని ఫాలో అవ్వాలి. మనం ఆ క్వాలిటీస్ దాత విధాత వరదాత పక్కన పెట్టేసి ఇంకా మన సొంత క్వాలిటీస్ తీసుకొస్తే ఆ క్వాలిటీస్ ఎక్కడ మ్యాచ్ అయితే వాళ్ళే దిగిపోతారు ఫ్యామిలీగా. మళ్ళీ వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అలా ఎందుకు ఉన్నారంటే మళ్ళీ బాగా సబ్జెక్ట్ మొదలు పెడతాడు. ఇవాళ అది. మేము ఒక మురళి చదువుకున్నాం అక్కయ్య. 8/5/73ది. అందులో బాబా మీ చేతి రేఖల్ని మార్చుకునే అదృష్టం కూడా మీకే ఇచ్చానని కూడా ఇచ్చారు అక్కయ్య, చెప్పారు. అంటే ఇక కల్పమంతా రచించుకోవాల్సిన బాధ్యత మాదే కాబట్టి అది. ఉమ్, మనమే రచించుకోవాలి. మనమే మాస్టర్ రచయితలం కాబట్టి అలజడిలోకి ఎందుకు వెళ్తున్నారు? మీరు అనుకున్నదే మీకు వచ్చింది కదా అంటున్నారు. సో అందరూ అవును. ఏమంటున్నారు? మేమెప్పుడు అనుకున్నాము అంటున్నారు. మేమెప్పుడు రచించుకున్నాము అంటున్నారు. అంటే మన రచనని చూసి మనమే అలజడిలోకి వెళ్ళిపోతున్నాం. అది. అది ఇక చెకింగ్ చేసుకుంటే తెలిసిపోతుంది అక్కయ్య. అంటే కన్ఫ్యూజన్ ఎక్కడొస్తుందంటే సపోజ్ ఫ్యామిలీలో సపోజ్ హస్బెండ్ కి అనుకుందాం దుబారాగా ఖర్చు పెట్టే అలవాటు ఉంది అనుకుందాం. ఆయన డబ్బు వేస్ట్ చేస్తున్నాడు అని అంటే యాక్చువల్ గా ఆ క్వాలిటీస్ మనలో లేవన్నట్టు చూసుకుంటున్నారు అందరూ. అది కానీ 5,000 సంవత్సరాల రికార్డింగ్ ఇప్పుడు నడుస్తుంది. అంటే మీరు ఏ కొద్ది సమయం కూడా డబ్బుని గనక దుబారాగా ఖర్చు పెడితే ఆ క్వాలిటీ ఎవరితోటైతే మ్యాచ్ అవుతుందో వాళ్ళు వస్తారు. అవునక్కయ్య. తర్వాత యజ్ఞం పట్ల మనం బాధ్యత వహించకపోవడం అనేది ఏ కొద్ది రికార్డింగ్ తీసుకొచ్చినా బాధ్యత లేని కుటుంబ సభ్యులే వస్తారు. అవును. సో కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే అందరికి నాలో ఈ క్వాలిటీస్ లేవు కదా అనుకుంటున్నారు. అవును. కానీ ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చి సపోజ్ ఒక 10 ఏళ్ళు అనుకుందాం. 10 ఏళ్ళు అయింది, వినాశనం జరిగిపోయి. సో 10 ఏళ్లే ఉంది. ఈ 10 ఏళ్ల రికార్డింగ్ ఈజ్ ఈక్వల్ టు 5,000 ఇయర్స్. అంటే ఒక్కొక్క నిమిషము కొన్ని సంవత్సరాలు కొన్ని జన్మలతో సమానం. సో డెఫినెట్ గా క్వాలిటీ ఎక్కడో ఉంటది. సో ఇప్పుడు అవునండి. లేదంటే ఇంకెక్కడైనా డిస్ప్లే అయి ఉంటది. కానీ ఈ రోజు వర్తమాన జీవితం చూసేసుకుని మేము ఇంత కరెక్ట్ గా ఉన్నాం, వాళ్ళు లేరు కుటుంబ సభ్యులు అని అంటే ఇంకా మళ్ళీ మొదటికి వస్తుంది కదా. ఇదే మళ్ళీ పాయింట్ రాంగ్. మీకు అర్థం కావాలి. కొద్ది సమయము ఎక్కువ సమయం యొక్క భాగ్యాన్ని రచిస్తుంది. కాబట్టి ఆ కొద్ది సమయంలోనే జాగ్రత్తగా ఉండండి అంటున్నాను. ఈ పాయింట్ మీకు దిగిపోయింది అని అంటే ఇంకా పొరపాటున కూడా తప్పు చేయరు రామజ్ఞానం. సో అవునక్కయ్య. ఎక్కడో చోటు ఉంటది మనలో క్వాలిటీ, లేకుండా అయితే ఉండదు. లేకుండా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వకుండా ఏ ఆత్మ రాదు. మనం ఈ రోజు ఒక రకంగా ప్రవర్తిస్తున్నామంటే మనకు ఆ క్వాలిటీస్ నచ్చుతున్నాయి కాబట్టి మనం చేస్తున్నాం. లేకపోతే మన మన సంస్కారాలకు వ్యతిరేకంగా ఏమి రాదు కదా.
అవును. ఆ చట్టమైన ఆ రకంగా రాయలేదు. సో ఏది అందుకే చేస్తే అది పొందుతామని చెప్పేసి అంతే. హ్మ్. ఇది తెలిస్తే వచ్చే బెనిఫిట్ ఏంటంటే వ్యక్తుల పట్ల పగా ప్రతీకారాలు, కక్ష సాధింపు చర్యలు, నీరసము, నిరసన ఇవి రావు. అవును. అవకాశం ఇచ్చాడు కదా మార్చేద్దాం అనిపిస్తది. ఎందుకంటే డ్రామా అయిపోతుంది. ఎవరి కోసమో మన సమయాన్ని ఎందుకు కుటుంబ సభ్యులైనా కానీ వాళ్ళ కోసం ఎందుకు మనం మన భాగ్యాన్ని భ్రష్టు పట్టించుకోవాలి? మార్చేసుకుందాము. ఆ హ్మ్. తర్వాత మనం శ్రేష్టంగా రచించుకుని బ్రహ్మబాబా వంశంలోకెళితే అప్పుడు ఇలాంటి ఆత్మలు రారు కదా! అవునక్కే. ఆయన క్వాలిటీస్ ఉన్నోళ్ళొస్తారు మనకి. సో, ఇంక ఆయన క్వాలిటీస్ ఉన్నాయనంటే ఇంక అంతా చదువుకున్న వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు ఆ లెవెల్ ఆఫ్ థింకింగే వేరుంటది. సో, హై లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ రావాలంటే మన హై థింకింగ్ హై లెవెల్‌లోకెళ్ళిపోవాలి. ఇంక ఎక్కడ గూడా మన థింకింగ్ కింద ఆలోచన విధానాన్ని మధ్యస్థంగా కింది స్థాయికి తీసుకురావద్దు. సో, ఏం ఆలోచించాలన్నది ఆయన మురళిలో చెప్తున్నాడు. అవును. అది. సో, ఆ ధన సేవకు సంబంధించి పాత ఖాతా ఈ 2 మురళిలు కంటిన్యూయస్‌గా గ్రూప్‌లో చేస్తూ ఉన్నాం. అంటే ఆ సంకల్పాలు చెయ్యాలి. తనువు, హ్మ్. మనసు, ధనం అని కంటిన్యూయస్‌గా ఏస్తూ ఉన్నాం. అవునక్కే. అవును. ఎందుకు రోజు ఇంచుమించు ఏస్తున్నాం 4 గంటలకంటే యాక్చువల్‌గా దిగిపోవాలి అందరికి. మరి ఎంతవరకు చూస్తున్నారో లేదో తెలీదు. హ్మ్. సో, ఆ రకంగా అవి చూసి చేస్తూ పోండి. కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. సో, ఆ ఓకే. బ్రహ్మబాబా వంశంలోకి కూడా వస్తారు. మీరు సంతోషంగా ఉండాలన్నదే నా శుభకామన కాబట్టి మీరు రీచ్ అవ్వాలన్న కోసమే ఇవన్నీ చెప్తున్నాము. సో, నెక్స్ట్ ఇంకేమన్నా ఉందా అక్కయ్య చెప్పండి? ఏం లేదక్కే. ఓకేనా? థాంక్ యూ. ఓం ఇంకెవరన్నా? శాంతక్కే. థాంక్ యూ. ఓకే. ఓం శాంతి. ఇంకెవరు? పావనక్కయ్య ఆన్ చేశారు. చెప్పండి అక్కయ్య. హ్మ్. ఓం శాంతి అక్కయ్య. ఓం ఇప్పుడు శాంతి. మనం చేసుకున్న కర్మలకు బాబా 50% తీసేస్తారు. హ్మ్. మళ్ళీ ఇప్పుడు మనము యజ్ఞంలో తనువు, మనసు, ధనంతో సహయోగం ఇస్తే మనకు అంతిమం వరకు బాబా సహయోగిగా ఉంటారు. ఎక్కడ ఏదైనా మనకు సహయోగం చేస్తారు. కానీ హ్మ్. మిగిలిన 50% నుడక మేము తీసేసుకోవాలంటే అక్కయ్య 50% అదే బాబా ఇప్పుడు తీసేస్తాడు. 50% ఏం చేయాలన్నదే అందరూ ఆన్సర్ ఇస్తూ ఉన్నారిక్కడ. అసలు ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆయన 50% ఎందుకు తీస్తున్నాడు? 100 ఎందుకు తీయట్లేదు? లేదా బాబా 50% తీసిన డైరెక్టర్‌కి 100% తీయలేరా? ఉమ్, తీయగలరు. కానీ అంటే మనలో రియలైజేషన్ రాదు. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే మాదేం తప్పు లేదు అవతలోళ్ళది తప్పు అంటున్నారు. సో అప్పుడు ఏమైద్దంటే ఇంకెక్కడ పరివర్తన అన్నది ఉండదు. రియలైజేషన్ అన్నది ఉండదు. ఉమ్, సో కాబట్టి 50% తీసి 50% మీరు ఉద్దేశపూర్వకంగా తీయాలంటున్నారు. సో మార్చాలంటే ఏం చేయాలంటున్నాడు? ముందుగా ఉమ్. దాత బాబాతో స్థితి. మనం ప్రతిజ్ఞ చేయాలి. దాత దాత స్థితి స్థితి. బాబా స్థితి ఉమ్, దాత, విధాత, వరదాత ఈ స్థితిలోకొచ్చి గనక మీరు కర్మలు ఆచరిచ్చేస్తే అంతా ఉమ్, మారిపోతది. సింపుల్‌గా ఆన్సర్ చెప్పాలంటే. సో ఉమ్. నిన్న క్లాస్ అటెండ్ అయ్యారా? నిన్నటి నుంచి చెప్పడం మొదలుపెట్టారు. ఆ! ఆయన సో వీళ్ళంతా ఏమట్లా ఏం చేస్తున్నారు? ఈ సబ్జెక్ట్ నేను ఆల్రెడీ కవర్ చేసి వీళ్ళు ఎంతవరకు అండర్‌స్టాండ్ చేసుకున్నారంటే హ్మ్. అందరూ రైట్ ఆన్సర్స్ ఇస్తున్నారు. సో ఇదే హ్మ్. మీరు మార్చుకోవాల్సిన పద్ధతి. హ్మ్. అంటే ఓకే. ఇప్పుడు మనం బాబాతో ఇంక ప్రతిజ్ఞ చేసేసి మళ్ళీ తప్పులు చేయకుండా హ్మ్. ఉండాలి. అంటే ఇప్పుడు గాని మనం అప్పుడేమైతది తప్పులు చేస్తే పాత ఖాతా సమాప్తయి పాత ఖాతా ప్రభావం కూడా పడదు. ఎందుకంటే వర్తమానంలో ఆత్మిక స్థితిలో ఉంటారు కాబట్టి. సో హ్మ్. ఆత్మిక స్థితిలో ఉంటే అసలు గడిచిపోయిన గతం యొక్క ప్రభావం పడదు ఇంకంతే. ఎందుకంటే స్థితే హ్మ్. ఆత్మస్థితి కాబట్టి. హ్మ్. సో దేహం గాని, దేహ సంబంధీకులు గాని వీళ్ళ ఏ కారణం చేతైనా అలజడుల్లోకి వెళ్లారు. చలో హ్మ్. బాధొచ్చేసింది, దుఃఖం వచ్చేసింది, ఏడవాల్సొచ్చిందంటే కూడా బయటికొచ్చే ప్రయత్నం వెంటనే చెయ్యండి. హ్మ్. అందులోనే ఉండిపోవద్దు. సో ఏదన్నా హ్మ్. వచ్చినా వస్తాయి. అలజడులు వస్తున్నాయి. ఎందుకంటే వాతావరణం అలా ఉంది. వ్యక్తులు అలా ఉన్నాయి. మన పాపాలు ఇంకా అవ్వలేదు. కర్మత స్థితికి మనం చేరలేదు. కాబట్టి షేక్ అయ్యే పరిస్థితులు వస్తాయి గానీ వీలైనంత తొందరగా బయటికి రండి. ఎందుకంటే జ్ఞానం గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ రికార్డ్ అవుతోంది. చలో పాపపు గాతొచ్చింది. ఎంత ఫాస్ట్‌గా బయటికొస్తే అంత మంచిది. గుర్తు చేసేసుకోవడం వెంటనే జ్ఞానం ఇదంతా అశాశ్వతం వెళ్ళిపోయేదుంది. డ్రామా ఎండింగ్‌కొచ్చేసింది. బాబా అక్కడ ఆగిపోయారు. సమయం కొద్దిగుంది. అకస్మాత్ ఎవరు రెడీ అంటున్నారు. సో చాలా ఫాస్ట్‌గా నేను బయటకొచ్చేస్తా. అంతే. అనుకుని మీరు బయటకొచ్చేస్తే కొత్తది పర్ఫెక్ట్‌గా రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మరి ఇప్పుడు ఏదైనా పాప కథ చేస్తే మనకు 100% పడుతుంది. మొత్తం బాబాకి బాగా చెప్పి పడతది. పదమాపదం పడతది. ఇక్కడ పక్కన ఎందుకంటే శక్తి ఎప్పుడు తీసుకుంటున్నారు కదా! ఇప్పుడు ఆ! బాబా ఆ! నుంచి శక్తి తీసుకుంటున్నారు. వ్యర్థం చేస్తాం అంటున్నారు. సో హ్మ్. సంకల్పాలకు తీవ్రత ఎక్కువుంటది కాబట్టి ఆత్మలంతా హ్మ్. విశ్వంలో క్యాచ్ చేస్తే అదంతా మనకి తిరిగి వస్తది మరి. పుణ్యం సృష్టి చేసుకుంటే అపాయింట్‌మెంట్ ఎలా అయింది? ఆ రకంగానే అయింది. హ్మ్. పుణ్యం చేసుకుంటే 100%, పాపం చేసుకుంటే కూడా ఇప్పుడు 100% అంతే. తీసుకుంటాం. అంతే. హ్మ్.
ఇప్పుడు మనం చేసుకున్న పాప ఖాతాన్ని మొత్తం కూడా మనం తీసేసుకోవచ్చు ఇంకంతా. అంతే. పాపం మొత్తం తీసుకున్న తర్వాత ఆయన తీసుకెళ్తాడు పరంధామానికి, అంతవరకు తీసుకెళ్ళడు. సో ఆత్మ తీసుకెళ్ళాలి. పైకి వెళ్ళేటప్పుడు సంస్కారాలు, సంస్కారం. ఏమేమి ఉమ్. సంస్కారాలు రికార్డ్ చేస్తామో అన్ని ఉంటాయి. సతో ప్రధాన్, సతో రజో తమో, దాంతో పాటు పుణ్యం ఉంటది. పుణ్యం పాపం ఉంటుంది. మొత్తం మీరు పాపం. తీసుకుంటారా లేకపోతే సమయం చేత యోగం తీయించుకుంటారా అన్నది మీ విఘ్నత. యోగం ద్వారా లేదంటే భోగం ద్వారా, రెండిట్లో ఏదో ఒకటి. అంతే అంతే. ఓకే, నెక్స్ట్ ఎవరు? శ్రీదేవి అక్క రెడీగా ఉన్నారు. ఓకే అక్కయ్య, అంతేనా? అంతే అక్కయ్య. వంశం. ఓకే థ్యాంక్ యూ. శ్రీదేవి అక్కయ్య చెప్పండి. ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతమ్మ. ఆ ఈ సంగమ యుగంలో మనకి బాబా వచ్చిండేదే మనం అదృష్టం అనుకోవాలి కదా అక్కయ్య. ఇది ఇప్పుడు మనము తెలుసుకున్నాం, బాబాని అర్థం చేసుకున్నాము. ఈ దీంట్లో అదే పాప ఖాతా 50% పోతుంది అంటున్నారు. ఇంక 50% మనం జమ చేసుకోవాలంటే ఈ పుణ్య ఖాతాని మనము ఇప్పుడు మీరు చెప్పినట్ల లోనే ఉండాలి కదా అక్కయ్య. 50% జమ చేసుకోవడం కాదు, 50% రికార్డింగ్ అని తీస్తే మిగిలిన 50% మనం పురుషార్థం చేసి తీసాలి. ఇప్పుడు రాంగ్ రికార్డింగ్ జరిగింది ఎలా మార్చాలన్నది ప్రశ్న. సో 100% రాంగ్ రికార్డింగ్ జరిగింది అందరికి, ఎందుకంటే దేహ జ్ఞానం విన్నాం, అదే కదా మనం చెప్పుకుంటున్నాము. సో మీకు 25 జనవరి 79 మురళి తీసి ఏం చెప్పాను నేను? ఈ శ్రీమతాన్ని మీరు పూర్తిగా ఉల్లంఘించారు కాబట్టే బ్రహ్మకుమారి దగ్గరికి వెళ్ళారు. అదే కదా రోజు అటెండ్ అవుతున్నారా మీరు క్లాస్? సో కాబట్టి మీరు ఉల్లంఘించారు కాబట్టి ఆ పరిస్థితి వచ్చింది, సమయం వేస్ట్ అయింది, ఒక ఉన్న స్టేజ్ నుంచి కింద పడిపోయారు అందరు. సో ఇప్పుడు లేస్తున్నారు, లేచి మళ్ళీ ఉన్న స్టేజ్ కి వస్తున్నారు, కానీ బ్రహ్మబాబా స్టేజ్ కి చేరట్లేదు. కింద పడి మళ్ళీ లేచారు కాబట్టి మేము బాగా చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఉన్న చోటే ఉన్నారు కదా. సో ఇప్పుడు రికార్డింగ్ ప్రాపర్ గా చెయ్యాలి, ఏం చెయ్యాలన్నది ఇక్కడ ప్రశ్న. సో మీరు ఏమంటున్నారు? 50% రికార్డింగ్ అనేది తీసేస్తాడు, ఆత్మల రికార్డింగ్ అని తలుచుకుని క్షమాపణ అడిగాం కాబట్టి సంస్కారాల రికార్డింగ్ పోతుంది. మిగిలిన 50% మనం పురుషార్థం చేసి చెయ్యాలి, 50% జమ చేసుకోవడం కాదు. ఓకేనా? 50% సంస్కారాల పరివర్తన మన ప్రయత్నంతో చెయ్యాలి. చెప్పండి ఇప్పుడు. అప్పుడు మనము ఇప్పుడు ఎవరికైనా మనము చెప్పాలి అంటే మనం ధైర్యంగా ముందరకు పోవాలి. ఆ ధైర్యానికి శక్తి కావాలి అక్కయ్య. యోగంలో 1 సెకండే కదా శక్తి రావడానికి. అవును, నిజమే. శక్తి ఉంది మన దగ్గర, కానీ తప్పు రాంగ్ గా యూజ్ చేస్తున్నాం కాబట్టి రికార్డింగ్ ఏ రకంగా చేయాలన్నదే ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఎంతవరకు సబ్జెక్ట్ క్యాచ్ చేస్తారో తెలుసుకుని దాన్ని బట్టి కరెక్ట్ చేద్దామని. ఓకే అక్కయ్య. అదే ఓకే సరే, వీళ్ళంతా ఆన్సర్స్ ఇస్తున్నారు కదా, అదే ప్రొసీజర్ మిగిలిన 50% మార్చడానికి. ఓకే, ఇంకెవరు మాట్లాడతారు ఇక్కడ? ఓం శాంతి అక్కయ్య. అక్కయ్య నిన్న మీరు మాట్లాడారు కదా, వేరే వాళ్ళు మాట్లాడతారు ఈ రోజు. సరేనక్కయ్య. నిన్న మీరు సమాధానం చెప్పారు కదా. చెప్పారు నిన్న మనం చింతన చెప్పారు, రైతుగా చెప్పారు. సో ఇవాళ ఏంటంటే మిగిలిన స్టూడెంట్స్ ఆన్సర్ ఇస్తారు. ఓకే, మీరు మళ్ళీ వచ్చారు, థ్యాంక్ యూ. కానీ మళ్ళీ క్వశ్చన్స్ అడిగినప్పుడు మళ్ళీ చెప్తారు. సరేనక్కయ్య. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? ఓం శాంతి అక్కయ్య. ఎవరు మాట్లాడేది? ఉర్మిళ. ఉర్మిళ అక్కయ్య. అక్కయ్య చెప్పండి. సర్వ ఖజానాలకు తాళం చెవి బాబా కదక్కయ్య. అంటే సర్వ ఖజానాలకు తాళం చెవి బాబా మనకు తోడు. సర్వ ఖజానాలకు తాళం చెవి నేను ఆత్మని అన్న సంకల్పం. బాబా తోడు కాదు, నేను ఆత్మని అన్న సంకల్పం చేస్తే స్విచ్ ఆన్ అవుతుంది. నా బాబా అనుకున్నప్పుడు బాబా కనెక్ట్ అయితే తాళం ఓపెన్ అయితే బుద్ధిలో ఖజానాలు ఉంటాయి. ఇది చెప్పండి నెక్స్ట్. తోడుగా ఉంచుకున్నట్లయితే మనకి ఏ ఆకర్షణ రావు. దేహాభిమానంలో ఉంటే మాయ మనకు వచ్చేస్తుంది అక్కయ్య. నేను ఇప్పటికి చాలా సార్లు చెప్పాను, దేహాభిమానం అన్న పదం వాడితే ఎక్కడో వెళ్ళిపోతారు మీరు, ఏం అర్థం కాకుండా. కొంచెం మాట్లాడేటప్పుడు స్పెసిఫిక్ గా ఖచ్చితంగా ఇదిగో ఇలా చేస్తే ఇలా మారుతుంది అని గనక మీరు మాట్లాడగలిగితే, అంటే నా కోసం కాదు మీరు మాట్లాడేది, మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారా అని మీరు తెలుసుకోవడానికి. నాకు ఏవైనా మీరు కరెక్ట్ గా చేస్తే ఫైన్, సంతోషం. మీరు చెయ్యకపోతే మళ్ళీ మిమ్మల్ని కరెక్ట్ చేయడం కోసం అడుగుతున్నా. సో కాబట్టి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా మీ పురుషార్థం చూసుకుని సమాధానం ఇవ్వాలి, జ్ఞానం చెప్పొద్దు.
రాంగ్ రికార్డింగ్ చేసుంటే ఏం చెయ్యాలి, మీరేం చేస్తున్నారు, మీకు ఎంతవరకు అండర్స్టాండ్ అయింది చెప్తే మీరు కరెక్ట్ గా చెప్పారు అని అంటే ముందుకు వెళ్ళిపోగలుగుతారు. సో మీకు ఫస్ట్ జ్ఞానం తెలిసి ఉండాలి, అది లేకుంటే ఎక్కడికి వెళ్తారు మీరు? చెప్పండి. జ్ఞాన యుగాల ద్వారానే మన భాగ్యాన్ని రచించుకుంటాము. సరే, మరి ఎట్లాగో మీరు మీ మనవడి కోసం చేయడము పెట్టడము ఆ చెయ్యడం అన్నది వచ్చింది, కానీ కొంచెం ఏంటంటే అభ్యాసం అన్నది చేస్తే ఆ మాట్లాడడం అన్నది ఇంకా కరెక్ట్ గా చేసి బాగా చేయగలరు. మీలో మంచి టాలెంట్ ఉంది, చేయగలరు. కానీ అందుకే చెప్తున్నాను అందరికి, మాట్లాడడం అలవాటు చేసుకోండి. కొత్తలో కొంచెం అటు ఇటు అవుతుంది. నేను చెప్పిన రోజుల్లో కూడా జరిగింది, ఎంతో మంది ఎన్నో అన్నారు చేశారు, ఇప్పటికీ అంటూనే ఉన్నారు. సో ఏదన్నా కానీ మాట్లాడుతూ పోతుంటే అలవాటు అయిపోతుంది. మనం ఎలాగో మాట్లాడే అలవాటు ఉంది, కానీ బాబా పద్ధతిలో మాట్లాడాల్సి వస్తుంది. నెక్స్ట్ ఈ అక్క ఎవరో పెట్టారు, పేరు కనిపించట్లేదు. కొంచెం అందరు ఏం చేస్తారంటే లాగిన్ అయ్యేటప్పుడు మీ పేర్లు కరెక్ట్ గా టైప్ చేయండి. ఓకే, చెప్పండి అక్క. ఓం శాంతి. మీ పేరు? నాగలక్ష్మి. ఓకే, చెప్పండి. గడిచిపోయిన ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళా భాగ్యాన్ని తయారు చేసుకుని అనుభవి స్వ కళ్యాణం చేసుకొని ఇతర కళ్యాణం చేయాలి. ఇప్పుడు ఇంచుమించు అందరు ఆన్సర్లు ఒకటే ఉంటాయి. ఎవరో ఏదో పాయింట్ చెప్తే మళ్ళీ నేనేమన్నా కొత్త పాయింట్ చెప్పాలో అని ఆలోచించకండి. ఆన్సర్లు అందరూ ఒకటే ఉంటాయి, ఆన్సర్లు ఏం మారు, కానీ చెప్పే అలవాటు చేసుకోండి. అది ఓకే అక్కయ్య. నెక్స్ట్ ఎవరు? విజయలక్ష్మి అక్కయ్య. అక్కయ్య ఓం శాంతి. చెప్పండి అమ్మా. చాలా చాలా కోటి కోటి ధన్యవాదాలు అక్కయ్య మీకు. ఎందుకు అంటే ఇంతకు ముందు సెంటర్కి వెళ్ళకపోతే ఏదో తప్పు చేస్తున్నట్టుగా అనిపించేది. అయ్యో సెంటర్కి వెళ్ళలేకపోతున్నాను పానం పీకేది. ఇప్పుడు అట్లా రావట్లేదు. అమ్మయ్య పర్వాలేదు. సెంటర్ అంటేనే, సెంటర్ సిస్టర్స్ అంటేనే నాకు కూడా, నేను కూడా ఎన్నో చూశాను, ఎన్నో విన్నాను, కళ్ళతో కూడా చూశాను. కానీ బయట పడం కదా మనం. ఇప్పుడు అవన్నీ నాకు రిమైండ్ అయిపోయి అందుకే అబ్బా వెళ్ళండి బెటర్లే, బాబా ఎంత బాగా చేశారు, అక్కయ్యని మాకు పంపారు, మిమ్మల్ని నిజంగా అసలు మీరు రాజదూత, మీరు మా అందరికీ దేవతలే మీరు అసలు చెప్పాలంటే. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చూసారా, బయట పడం కదా అనేసి, బయటే పడాలి ఇప్పుడు. నేను ఇప్పుడు పడ్డాను అక్కయ్య, బయట పడ్డారా? పడిపోయాను కాబట్టి మీకు రెగ్యులర్ గా కంటిన్యూ అవుతున్నా బంగారం. లేకపోతే కాను. బయట పడ్డ సెంటర్ నుంచి కాదు, మాయలో నుంచి బయటపడాలి. అదే 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 నడుస్తుంది. సెంటర్ నుంచి పట్టరంటే సగం పట్టట్టే, ఇంకా పూర్తిగా మాయ నుంచి పడితే 100% పట్టట్టే. అవునక్క, అదే ప్రయత్నంలోనే ఉన్నాము. ఇప్పుడు ఇన్ని జన్మల పాప కథ, ఇప్పుడు ఒకటే జన్మలో పోవాలి, మళ్ళీ ఒకటే జన్మలో మనం సంపాదించుకోవాలంటే చాలా చాలా ముష్కిల్ కదా, ఒకటేసారి కాదు. చాలా ఈజీ. అదే జస్ట్ పాజ్. అందుకే మాట్లాడమని చెప్పి. యాక్చువల్ గా జన్మల పాపాలు తీయడం చెయ్యడము సహజ మార్గము, ఈజీ. పాపాలు చేయడమే టఫ్, తప్పులు చేయడమే టఫ్. ఏమీ చేయలేదు, కాకపోతే ఉంటాయి కదా గత జన్మ తాలూకు సేతు బంధనం అన్నట్టు. గత జన్మలైనా మీరు చేసినాయే కదా, పాపాలు చేయలేదు అంటున్నారు, గత జన్మలు అంటున్నారు. ఏదైనా మీ జన్మేగా, తెలిసైతే చేసింది మీరేగా. నాకు తెలిసైతే ఈ జన్మలో విజయలక్ష్మితో మీరు ఇప్పటికే అటు ఇటు కాదు, ఇటే అయిపోయాయి, ఇంకా మేమైపోయి అయిపోయాను ఆల్మోస్ట్. చూసారా ఎట్లా రికార్డింగ్ ఎట్లా నడుస్తుందో. అద్భుతంగా ఉంది అక్కయ్య. సర్లే, మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి డెఫినెట్ గా వెళ్తారు ముందుకి. నాకు తెలిసి సబ్జెక్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు కూడా ఎన్నో చెప్తుంటారు మీ వాళ్ళ గురించి. సో మరి మీ కుటుంబ సభ్యుల్ని మీరే రచించుకున్నారనే విషయం అర్థమైందా? నాకు ఇంకొకటి, మీరు అన్నారు కదా కింద పడిపోతున్నారు, మీరు లేవట్లేదు అని. అది కరెక్ట్. లేస్తున్నారు, లేచి ఎక్కడికి వస్తున్నారు? మీరు ఎక్కడైతే పడ్డారో అక్కడే లేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఇక్కడ పడి ఇక్కడే లేచి నేను లేచానంటే ఎట్లా అవుతుంది? ముందుకు వెళ్ళాలి కదా. లేవాలి, పరిగెత్తాలి, అది ఎగరాలి, నడవాలి. సో ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పండి, మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల్ని ఎవరు రచించారు? ఇంకెవరు? మనమే, నేనే. మనం కాదు, మీరా? సో ఇంట్లో అన్నయ్యని రచించింది ఎవరు? నేనే అక్కయ్య. అమ్మా, ఇది ఇక్కడ ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే మీరు ఎప్పుడు ఫోన్ మాట్లాడిన ఎటో పోతాం సబ్జెక్ట్. ఇక్కడ కనుక మీరు ఫిక్స్ అయ్యారు అని అంటే చాలా సమస్యలు, ఫిర్యాదులు, కారణాలు, సాకులు అన్ని పోతాయి. సేవలు కూడా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అంతే అక్కయ్య, ఇది కర్మ ఖాతా అకౌంట్స్ పోతున్నాయి, ఒక్కొక్కరితో అకౌంట్స్ క్లియర్ అయిపోతున్నాయి.
అవుతున్నాయి. ఉమ్. అదే హ్యాపీగా ఉంది అక్కయ్య. అది కాకపోతే సర్లేండి. ఇప్పుడు కొంచెం టైం అట్లీస్ట్ పడుతుంది. కుటుంబ సభ్యుల్ని మీరే రచించుకున్నారన్న అవగాహన మీలో వచ్చిందంటే ఇంకా అడుగు ముందుకేస్తున్నట్టే లెక్క. బాబా నెక్స్ట్ టైం చెప్పేది మీరు అదే కదా. మాట్లాడినప్పుడు ఏ రకంగా మార్పు, ఇందాక అంకితక్కయ్య చెప్పారు చూసారా, అలా ఉండేవాళ్ళం ఇలా అయ్యామని, అలా చెప్పాలి మీరు. ఇప్పుడు ఒక చెప్తాను ఎందుకంటే చిన్న మీతో మాట. ఎప్పుడు ఫోన్ లో మాట్లాడినా నిన్న ఫిర్యాదులు ఎక్కువ వినిపిస్తున్నాయి. ఇంకా ఫిర్యాదులు కాదు, మీ యొక్క అచీవ్మెంట్స్ చెప్పాలి నాకు. అక్కయ్య ఇదిగో నేను నేను ఇది ఎప్పుడు మీతో సాధించాను అక్క మాట్లాడలేదు. అని చెప్పి. ఇదే ఫస్ట్ గ్రూప్ లో నేను మీతో మాట్లాడడం. గ్రూప్ లో నేను ఇదే అదే first. చెప్తున్నా, ఫోన్ లో మాట్లాడినప్పుడు అంత ఫిర్యాదులే వస్తున్నాయి. అచీవ్మెంట్స్ చెప్పాలి నెక్స్ట్ టైం, ఇదిగో ఇలా ఉండేదాన్ని ఇలా చేశానని. ఇప్పుడు ఓకేనా? అట్లీస్ట్ మీకు క్లారిటీ వచ్చిందిగా, కుటుంబ సభ్యుల్ని వచ్చింది మీరే అక్కయ్య. రచించుకున్నారని. 90% మరి పైన ఇక్కడ నేను వచ్చింది. ఇక్కడ మీరు ఇంకా పాజ్ అవ్వండి. నెక్స్ట్ శ్రద్ధక్కయ్య మాట్లాడతారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అక్కయ్య శ్రద్ధక్కయ్య మాట్లాడారు. వంశాంతక్కయ్య, అంశంతో అదే సంస్కారాలు అవన్నీ పాత ఏవైతే ఉన్నాయో అవి పరివర్తన చేసుకుంటున్నాం అక్కయ్య. ఓకే. ఎందుకంటే సెంటర్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక బెంజీకి ఒక ప్లేటు, అక్కయ్యలకు అంటే అన్ని వాళ్ళు వాడే ఐటమ్స్ కూడా అలగలగ పెట్టేస్తారు కదా అక్కయ్య. నేను 2013 లో ఇంటికి వచ్చేసాను ఏప్రిల్లో. అప్పటి నుండి మళ్ళీ నేను సెంటర్స్ కి వెళ్ళలేను, వాళ్ళ ఏమీ నచ్చక. ఇంట్లోనే యోగా చేసుకోవడం, పురుషార్థం చెప్పడం, ఉన్న ఊర్లోనే జ్ఞానం చెప్పడం ఇదే చేసుకున్నాను. ఏ ఊరు మీది? అయితే ఇంట్లో వాళ్ళకి వడ్డించిన కానాపూర్ అక్కయ్య, నిర్మల్ డిస్ట్రిక్ట్. నిర్మల్ డిస్ట్రిక్ట్ కానాపూర్. ఎన్నేళ్ళైంది జ్ఞానంలోకి వచ్చి? 2003 లో వచ్చాము అక్కయ్య. అంటే ఎన్నేళ్ళు వెళ్ళారు సెంటర్ కి? ఒక దాదాపు 10 years అయితే అక్కయ్య వాళ్ళ సాంగత్యంలో ఉన్నాము. ఎందుకు వెళ్ళారు అక్కయ్య సాంగత్యంలో? కారణం ఏంటి? ఇంకా పరివారం ఉండాలి అనేసి వెళ్ళినాము. బాబా స్వయం పైన నిశ్చయం, పరివారం నేను పైన అడిగిన అలా. ప్రశ్న నేను అడిగిన ప్రశ్న సంస్కారానికి ఏ సంస్కారం ఉండడం వల్ల 10 ఏళ్ళు వెళ్ళారు అక్కడికి? సంస్కారం అంటే అక్కయ్య ఇంకా రోజు అటెండ్ అవుతున్నారా జూమ్ క్లాస్? అవుతున్నాను మనం అక్కయ్య. లేటెస్ట్ గా చెప్పుకున్న మురళి, ఏం మురళి అది? 25th January 79 దేని గురించి చెప్పాడు బాబా అందులో? అదే ఈ 2 days నుంచి అయితే నిన్న సగం సగం వింటున్నాను అక్కయ్య. 5 minutes ఏమో విన్నాను. అదే స్వయంపై గౌరవం, బాబాపై గౌరవం, బాబా. జ్ఞానంపై గౌరవం, పరివారం, ఈ శ్రీమతాల్ని ఉల్లంఘించారు కాబట్టే అదే కొంత అదే సమయం అన్నది ఆ రికార్డింగ్ బయటకు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళారు. కానీ బాబా ఇండికేషన్ ఇచ్చే ఉంటారు. సో అదే ఇప్పుడు అదే. పూర్తిగా నాకొక్క బాబా తప్ప మరెవ్వరూ లేరన్నది గనక మీకు రికార్డ్ అయిందంటే వచ్చే కల్పంలో సమయం వృధా కాకుండా ఉంటది. ఓకేనా? ఓకే, ఓకే అక్కయ్య. ఓకే. నెక్స్ట్ ఇంకెవరు? పర్లేదు, చాలా మంది ముందుకు వచ్చారంటే ప్రోగ్రెస్ అవుతున్నారని అర్థం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, మీకు గ్రూప్ లో ఏదైతే పోస్ట్ చేశారో రాజేశ్వర్ అక్కయ్య వాళ్ళు రామ్నగర్ సెంటర్ అక్కయ్య దగ్గరికి వెళ్ళి, సో ఎందుకు ఆ రికార్డింగ్స్ వినండి, ఇప్పుడు అక్కయ్య కూడా చెప్తారు. సో ఎందుకు వెళ్ళమని చెప్తున్నాము అంటే, ఇప్పుడు మీరు స్వయాన్ని పరిశీలించుకుని పురుషార్థాలు చేసి ఆ బ్రహ్మబాబా సమానంగా రావాలి అని అంటే, ఇంకో పాయింట్ ఏది గుర్తు పెట్టుకోవాలంటే, దౌర్జన్యాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా నోరిప్పాలి. చాలా మంది ఏం చేశారంటే నోర్లు మూసేశారు. ఒక తెల్ల చీర కట్టిన ఒక సెంటర్ అక్క ఇంట్లో కూర్చుని చక్రం తిప్పింది. సెంటర్ లో కూర్చుని జస్ట్ ఫోన్ కాల్స్ మీద. ఫోన్ వచ్చిందంటేనే గజ 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 వణికిపోయారు. ఏం రికార్డ్ అయింది? సెంటర్ అక్కయ్య ఫోన్ చేసినప్పుడు మీరు అలజడిలోకి వెళ్ళి భయపడిపోయి ఇవన్నీ చేస్తే ఏం రికార్డ్ అయింది మీ ఆత్మలో? మెసేజ్ పెట్టండి. భయము, బానిసత్వము, భయము. సో మరి ఈ రకంగా మీరు ఈ రోజు భయాన్ని రికార్డ్ చేస్తే, మీలో ధైర్యమే లేకపోతే ఏం జన్మలు వస్తాయి? సో సంగమ యోగంలో మీరు భయపడుతూ పోతూ ఉంటే శ్రేష్ఠ జన్మలు వస్తాయా? సో ఇప్పుడు బ్రహ్మబాబాతో కంపేర్ చేయండి. బ్రహ్మబాబాలు ఉన్న ధైర్యం ఎంత, మీలో ఉన్న ధైర్యం ఎంత? అసలు ఎక్కడైనా మ్యాచ్ అవుతున్నాము ఆయనకి. సో ఇలా ప్రతి ఒక్క సంస్కారాన్ని బ్రహ్మబాబా తోటి మ్యాచ్ చేసుకుంటూ, ఫాలో ఫాదర్ అంటే దాని అర్థం ఏంటి? ఆయనలో ఉన్న మొట్టమొదటి క్వాలిటీయే ధైర్యము, నిజాయితీ. సో మరి ఆయన ధైర్యం చూస్తే 100% ఉంది. మన ధైర్యం ఎంత పర్సెంటేజ్ ఉంది? మెసేజ్ పెట్టండి. అసలు ఎవరెవరికి మీ మీద మీ పట్ల ఎంత అవగాహన ఉందో మీకే తెలిసిపోతుంది. మీలో ఎంత శాతం ధైర్యం ఉంది? ఎంత? 50. చాలా క్లారిటీ ఉంది అందరికి. 50, 80. కమలప్రియ అయితే సూపర్ బేబీ. 70 విష్ణుప్రియ. పర్సంటేజ్ పెట్టండి, మీలో ఎంత ధైర్యం ఉందా అన్నది, మీకు ఎంత అవగాహన ఉంది తెలిస్తే దాన్ని బట్టి ముందుకెళ్ళొచ్చు.
అబ్బో విష్ణుప్రియకి 95%. సో 5% మరి వెనక్కి లాగట్లేదా? రంగవల్లకి పావనక్కయ్య 100%. ఓ చలో ఒక అవగాహన అయితే మీలో ఉంది. నన్ను అడిగితే ఎవరెవరైతే మెసేజ్లు పెట్టట్లేదో మెసేజ్ పెట్టడానికి కూడా భయపడుతున్నారని అర్థం. ఓం శాంతి అక్కయ్య. ఇలాంటి చిన్న 100% విషయం. ఆ 100% ఉంది అక్కయ్య. నాకైతే నాకు మెసేజ్ పెట్టడం రాలేదు. ఓకే 100% ఉంది. ఓకే మంచిదే ఉంటే. అదే అదేనక్కయ్య. అసలు ఎక్కడ ఉన్నారో తెలిస్తే తెలిసిపోతుంది కదా. అదే ధైర్యంగా నిజాయితీగా ఉంటే 100% చేస్తుంది. కానీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లోతుగా పరిశీలిస్తే నిజంగా మీలో 100% గనక ధైర్యం ఉండుంటే కరెక్ట్ గా మీరు బాబాతోటి టేక్ ఆఫ్ చేస్తుండేవాళ్ళు. అవును. కానీ సెంటర్లలోకి వెళ్ళారు అని అంటే మీరు ఖచ్చితంగా మీ మూల ఎక్కడో మీలో భయం ఉంది. ఆ భయం వల్లనే మీరు దాటుకుని రాలేకపోయారు. అందుకే సెంటర్లోకి పరిశీలన ఎక్కలేదక్కయ్య. చేసుకునేటప్పుడు శివబాబాతో పరిశీలన చేయించుకోవడం ఉత్తమం. లేదా మాలాంటి వాళ్ళు చేయించుకోవాలి. మీ చాలా మంది పరిశీలన ఎట్లా చేసుకున్నారంటే మేము కరెక్ట్ గా చేసాము అనుకుంటున్నారు. కానీ యాక్చువల్ గా మీలో ధైర్యం గనక ఉండి ఉంటే శివబాబా బ్రహ్మబాబాతో టేక్ ఆఫ్ చేస్తుండే. మీ జ్ఞానమే తెలుసుకున్నాను అక్కయ్య నేను ఫస్ట్. మీరు సెంటర్ కి ఎన్ని సంవత్సరాలు పోయినారు? 1 సంవత్సరమేనక్కయ్య. నాకు నచ్చలేదు అక్కయ్య అది. అసలు డ్రామా జ్ఞానం అది తర్వాత సంగతి. ఎన్ని సంవత్సరాలు వెళ్ళాను కదా. భయము ధైర్యం ఎంత అన్నది అంచనా వేస్తున్నా. 1 సంవత్సరమేనక్కయ్య వెళ్ళింది. సరే పోన్లే. 1 సంవత్సరం వెళ్ళారంటే చాలా మటుకు ధైర్యం ఉన్నట్టే. ఎందుకంటే కరెక్ట్ అనిపించలేదు అక్కయ్య. ఎందుకన్నానంటే సాధారణంగా బ్రహ్మకుమారిలు పిరికివాళ్ళు. బయటికి అలా రచ్చ చేసేస్తారు కానీ కరెక్ట్ గా చెప్పాలంటే పిరికివాళ్ళు. చాలా మంది సంస్కారం వాళ్ళతో మ్యాచ్ అవుతుంది. అందుకని కూడా వెళ్తారు. సో ఆ ధైర్యం ఉన్నప్పుడు ఏమైందంటే అరే ఇది తప్పు జ్ఞానం అని చెప్పి ధైర్యంగా బయటపడిపోతారు. సో వాళ్ళు భయపడుతుంటారు. ఊరికే అదే బాబా అంటుంటారు చూసారా మురళిలో మేఘనాథుడు అని చెప్పేసి జొగరస్తే హో బరస్తే నయ్యి అన్నట్టు ఊరికే గర్జిస్తా ఉంటారు. ఆ గర్జనలు విని భయపడిపోతూ ఉంటారు అందరు. కానీ యాక్చువల్ చూస్తే మేఘనాథుడు రామాయణంలో చూపించే మేఘనాథుడు చెప్తారు కదా మేఘనాథుడు లాగా ఉంటారు అని చెప్పేసి. ఆ రామాయణ మహాభారతం చూపించే రాక్షసులంతా మనమే ఊరికే అరుస్తూ ఉంటాము. జనాలు భయపడిపోతూ ఉంటారు. సో అందుకే అంటారు గర్జించే వాళ్ళు వర్షించరు. అంటే మేఘాలు గర్జిస్తాయి వర్షించవు. అవి సైలెంట్ గా ఉన్నప్పుడు వర్షాలు పడితే అప్పుడు సస్యశ్యామలం అవుతాయి. సో ఆ సెంటర్కి వెళ్ళి ఎప్పుడు గర్జిస్తూ ఉంటారు. సో ఆ గర్జిస్తూ ఉంటే ఈ ఫాలోవర్స్ భయపడిపోతూ ఉంటారు. ఎవరైతే నిండుగా ఉంటారో వాళ్ళెవరూ భయపడరు. సో ఇప్పుడు ఒకసారి రాజేశ్వరి అక్కయ్య మాట్లాడతారు. తను సెంటర్కి వెళ్ళేసి వచ్చారు. ఏం జరిగా వాయిస్ రికార్డింగ్ వినే ఉంటారు. సో అక్కయ్య మా మైక్ ఆన్ చేయండి. సో ఫైనల్ గా అక్కయ్య ఏం తేల్చింది శ్రీలత అక్కయ్య నడవండి బయటకు అంతే. ఓం శాంతి. సో ఇట్లా ఏం చేస్తారంటే మనం ఏం మాట్లాడినా బయటికి రమ్మని వెళ్తూ ఉంటారు. మేఘనక్క ఇది విన్నా వీలేదు. సో అది ఏంటంటే వాళ్ళలో ఉన్న భయము. సో ఎందుకు చెప్పమంటున్నాం ఇవ్వనంటే మీకు అవగాహన రావాలి. ఎందుకంటే వాళ్ళే భయపడతారు. మీరు ఇంతకాలం భయపడ్డారు కాబట్టి భయపెట్టారు. మీరు ఒక్కసారి రివర్స్ అవ్వండి. ఇప్పుడు ఆమె ఏమంటుంది ఎండింగ్ లో మీరు బయటికి వెళ్ళండి నేను తాళం వేసుకుని వెళ్ళిపోతా అంటుంది. ఏది ఎక్కడుంది ధైర్యం వీళ్ళకి? వీళ్ళు వెళ్ళి మాట్లాడినప్పుడు అవును నేను ఇంతకాలం చేసింది రైట్ అని ఒప్పుకుంటే అది ఆమె ధైర్యం అవ్వచ్చు. కానీ రికార్డింగ్ అంతా వింటే నేనేమన్నాను, నేనేం చేశాను, నాదేం తప్పు, నువ్వెందుకు వచ్చావు అని ఇవే మాట్లాడుతుంది. మరి ఏది వీళ్ళలో ధైర్యం? ఇదే మీకు తెలియాలి. వాళ్ళు ఎంత భయపడుతున్నా అంటే ఇంతకాలం మీరు అనవసరంగా భయపడ్డారు వాళ్ళని చూసి. మీ బ్రతుకులు మీరు బ్రతుకుంటుంటే హాయిగా బతికేసేవారు. సో అది రికార్డింగ్ లోకి రావాలి ఇప్పుడు. సో రాజేశ్వరకే మాట్లాడేది విన్న తర్వాత ఏం చేయాలో చెప్తాను. అక్కే చెప్తాను. శాంతకే ఈరోజు 11:30కి మేము సెంటర్కి వెళ్ళాము. అందరం ముందే మాట్లాడుకొని ప్రిపేర్ అయ్యి వెళ్ళామన్నమాట. వెళ్ళేసరికి అక్కయ్య క్లాస్ చెప్తున్నారు. మేము వెళ్ళిన ఒక 5 minutes తర్వాత వచ్చి అన్నారు ఎందుకు వచ్చారు మీరు అనేసి. అంటే అక్కయ్య మీతో మాట్లాడాలి అందుకని వచ్చామని చెప్పాము. అంటే ఏం మాట్లాడతారు నాతో, మేము బయటకు వెళ్ళేది ఏం మాట్లాడాలో తొందరగా చెప్పండి అని. అంటే అక్కయ్య ప్రతి ఒక్కరికి ఫోన్ చేయించి అందరూ అడుగుతున్నారు మీరు రాజేశ్వరి అక్కయ్య మీకు ఫోన్ చేశారా, చేస్తే వెంటనే నాకు కాల్ చేయండి, ఆమె శంకర్ పార్టీ తప్పుడు మార్గంలోకి వెళ్తుంది, తప్పుడు జ్ఞానం ఉంటుంది,
అనేసి ప్రతి ఒక్కరి చేత చెప్పిస్తున్నారు. వేరే వాళ్ళైతే వేరే నంబర్ నుంచి కూడా ఇలా అన్నోన్ నంబర్ నుంచి కూడా చేస్తున్నారు. మీరు ఇలా చేయడం ఎందుకు? నా నంబర్ మీకు తెలుసు, మా ఇల్లు కూడా తెలుసు. మీరు నాతో డైరెక్ట్ మాట్లాడొచ్చు కదా అనేసి అన్నాను. అంటే నేను మాట్లాడాను కదా, ఇప్పుడు మీరు వెళ్ళిపోయావు కదంటే, మీరు నన్ను అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, నాకు అక్కయ్య జ్ఞానం నచ్చింది కాబట్టి నేను వింటున్నాను అని చెప్పాను. మీరు నన్ను గ్రూప్ లోంచి తీశారు, తీసిన తర్వాత ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని అడిగాను. అంటే నేనేం చేయట్లేదు, మీకు ఎవరు ఫోన్లు చేస్తున్నారో వాళ్ళని వెళ్ళి అడగండి అంటే, మీరు చెప్తే కదా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని ఎట్లా అడుగుతాను? అయినా మీరు ఫోన్ లిఫ్ట్ చేయకండి, వాళ్ళు చేస్తుంటే మన సెంటర్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఎలా లిఫ్ట్ చేయకుండా ఉంటాను? ఎప్పుడు ఎవరికి ఏం పరిస్థితి అవసరమో తెలియదు కదా, లిఫ్ట్ చేయకుండా ఉంటానా నేను? నేను తప్పకుండా లిఫ్ట్ చేస్తాను ఫోను. అంటే మీరు చెయ్యొద్దు, చేయడం మీ తప్పు, ఇలా మాట్లాడుతున్నారు. నేను చెప్పాను, జ్ఞానం బాబా ఇది చెప్పారు, అందరు సర్వ సంబంధాలు శ్రేష్ఠ సంబంధాలు అందరితో కలుపుకొని పొమ్మంటే, మీరు ఇంట్లో వాళ్ళు వేరు మేం వేరు అని మీరు ఇలా చెప్తున్నారు జ్ఞానము. ఇక్కడ జ్ఞానం ముందేమో నేను సెంటర్ లో ఉన్నప్పుడే చెప్పానన్నమాట. ముందు జ్ఞానం కాదు సేవ సేవ అన్నారు, తర్వాత జ్ఞానం అన్నారు, ఇప్పుడు ఇలా చెప్తున్నారు. ఇక్కడ సెంటర్ లో బ్రహ్మ భోజనాలు అంటారు, ఇంట్లో కూడా మేమే కదా చేసేది, వాళ్ళే ఎందుకు వేరవుతారు, మేమెందుకు వేరవుతాము? ఇప్పుడు ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు, మీరు వేరు మేం వేరని. ఎక్కడ చెప్పారు అక్కయ్య? బాబా 2 ఫిబ్రవరి 1969 మురళిలో చెప్పారు కదా, అందరితో సర్వశ్రేష్ఠ సంబంధాలు నిర్వహించాలి, ఎవరైతే నా శ్రీమతాన్ని ఉల్లంఘిస్తారో వారు మతభేదాల్లోకి వస్తారని అని చెప్తే, మీ జ్ఞానం వినేంత టైం మాకు ఇప్పుడు లేదు అనేసాను. సరే సాకార మురళి చదువు అని చెప్తున్నారు, బాబా అయితే బ్రహ్మబాబాకి ఏది చెప్పారో అదే రివైజ్ కోర్సు మురళి చదవమంటున్నారు. మీరు ఎప్పుడు కూడా అవి అసలు అవ్యక్త మురళీలు అని మీరు చెప్తున్నారు, అవి ఎప్పుడు చదవమని చెప్పలేరు, అడిగినా చెప్పలేదు, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు అన్నాను. అంటే మీ జ్ఞానం వినేంత టైం మాకు లేదు, మీరు ఇలాగో వచ్చారు కాబట్టి మీరు రాఖీ కట్టించుకుని మాట్లాడుతూ మీరు వెళ్ళిపోండి. ఇంకా ఆవిడేలా అంటే ఇక నేను మాట్లాడుతూనే ఉన్నాను, ఆవిడ ఇలా మాట్లాడుతూ అందరి చేతులు పట్టేసుకుని టకటక రాఖీలు కట్టేసింది. అక్కడ శోభక్కే కూడా అడిగింది అనమాట, మీరు సెంటర్కి వచ్చి జ్ఞానం విన్నారు అంటే ఏ జ్ఞానం విన్నాం? బాబాని మాత్రమే తెలుసుకున్నాం, శివ పరమాత్మ అనే జ్ఞానం తెలుసుకున్నాం, కానీ ఈ అవ్యక్త మురళి అసలైన జ్ఞానాన్ని మాత్రం ఎప్పుడు చెప్పలేదు కదా అన్నారు. ఇక్కడ కూడా ఆవిడ అసలు విననీయట్లేదు, ఇంకా వినట్లేదు. ఇంకా తను చెప్పాలి, మేము వెళ్ళాలి, మాకు బయటికి వెళ్ళింది, మాకు లేట్ అవుతుంది, మేము వెళ్ళాలి, ఇప్పుడు మీ జ్ఞానం వినేంత టైం మాకు లేదు, మీరు ఎందుకు వచ్చారు? ముగ్గురు త్రిమూర్తుల్లా వచ్చారు, మాతో గొడవ పెట్టుకోవడానికి వచ్చారా? ఇలాంటి మాటలన్నీ. అప్పటికి మాకేమేం గొడవ పెట్టుకోవడానికి రాలేదు, మేము శాంతంగా మాట్లాడడానికి వచ్చాం అక్కయ్య, ఏదైనా ఉంటే డైరెక్ట్ గా మాట్లాడండి, మా ఫోన్ నంబర్ తెలుసు, ఇల్లు తెలుసు, అన్ని తెలుసు కదా, ఎన్నోసార్లు వచ్చారు కూడా, మా ఇంట్లో 7 days కోర్స్ కూడా చేశారు కదా మీరు, అలా చెప్పాం అక్కయ్య. చెప్తే ఆవిడ చెప్పాలనుకున్నది ఆవిడ చెప్తూనే ఉంది. ఇంకా అప్పుడు ఎంత అంటే ఆవిడ గట్టిగా మాట్లాడుతున్నా ఆ గొంతులో మాత్రం వణుకు, భయం అనేది కనిపించింది. తర్వాత ఫాలోవర్ అయితే ఎవరైతే ఉన్నారో అరుణ్, అసలు మీరు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు, మనం అందరం కలిసి ఉండాలనుకున్నాము, మీరు వేరే తప్పుడు మార్గాలను తప్పుడు జ్ఞానంలోకి వెళ్ళిపోయారు అనేసి అబ్బాయి అన్నాడు. నీకు తెలియదు అరుణ్, నువ్వు గమనూరుకో, వీళ్ళు మొన్న జమ్మి కాలనీలో భోజనాలు పెట్టి వంటలు చేసి భోజనాలు పెట్టి అందరిని పిలిచారు అనేసాను. మీరు వంటలు చేసి మీరు చేశారు అనేసి ముగ్గురిని అన్నారు, ఈశ్వరమ్మ కూడా చేశారని ఆవిడని అన్నారు. అవునాకే చేసాము, స్నేహం వెళ్ళడము, అందరినీ కలుపుకొని బాబా అందరినీ శ్రేష్ఠ సంబంధాలు నిర్వహించమన్నారు కదా, అందుకే స్నేహం వెళ్ళడం పెట్టుకున్నాం కదా. అంటే అందరూ అందరూ ఒకటి ఎలా అవుతారు, బాబా పిల్లలు ఎలా అవుతారు? సెంటర్లు మేము ఊరికైనా పెట్టుకున్నామా? మా నుంచే జ్ఞానం మౌంటబు నుంచి వస్తుంది కదా, ఇలా మాట్లాడారు. ఆ తర్వాత ఇంకా మేము ఇలా మాట్లాడుతూనే ఉన్నాము, ఆవిడ మేము ఇంకా వెళ్ళిపోవాలి, మాకు టైం అవుతుంది, మేము తాళం వేసుకొని వెళ్ళిపోవాలి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళిపోండి ఇంకా అనేసి. అప్పుడు శోభక్కయ్య కూడా చెప్పారు, మీరు అడిగారు కదా అక్కయ్య, నాతో మీరు తప్పుడు మార్గం అంటే, నేను తప్పుడు అని ఎప్పుడు అనలేదంటే, మీరు అన్నారు అక్కయ్య అంటే, కాదు నేను అనలేదంటారు. వీరేశం అన్నయ్య వచ్చారు అప్పుడే, అన్నయ్యని అడుగుతుంటే, అన్నయ్య మిమ్మల్ని నమ్ముకున్నాను, ఇక్కడ అన్నయ్య అనుకున్నాను, మీరు మోసం చేసి వేరే వెళ్ళిపోయారు, మీరు కూడా మా వాళ్ళు కాదు అనేసి అన్నయ్య నమ్మేశారు. ఇలా మొత్తానికి ఏం చేశారు, ఇంకా అలా వాళ్ళ భయం అనేది ఒకటి కనిపిస్తుంది, ఇంకా మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, ఇదే నేను వినాలనుకోవట్లేదు మీ నుంచి జ్ఞానము అని.
ఎప్పటికైనా మీరు ఇక్కడి నుంచి వెళ్ళారు కాబట్టి ఇక్కడికి రావాల్సింది మీరు. ఎక్కడికి వెళ్తారు? సెంటర్కే రావాలి మీరు. అంటే ఎలా వస్తాం సెంటర్కి? బాబా చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అన్నారు, ఇల్లే సేవాస్థానం అన్నారు. ఒక స్టేజ్ లో మీరు మౌంట్ అబుకు ఎలా వెళ్తారని వసంతకేతో అడిగిపించారు కదా. మరి బాబా మురళిలో చెప్పారు మౌంట్ అబు ఉన్న వాళ్ళే కదిలిపోతారు, అక్కడ ఉండరనేసి. అంటే బాబా చెప్పారా? ఇప్పుడు అంటే బాబానే రావట్లేదు. ఇప్పుడు మౌంట్ అబుకి వెళ్ళి మేమేం చేయాలి అక్కడ? ఇంటిని ఇల్లే సేవాస్థానం అన్నప్పుడు ఇంటి నుంచే లైట్ వైట్ శక్తి అంటే నలువైపులా వ్యాపించాలి కదా అన్నాను నేను. అంటే బాబా శరీరంలోకి రావట్లేదేమో కానీ బాబా శక్తి అక్కడ ఉంటుంది కదా అని అబ్బాయి అన్నాడు. నేను మరి మనం ఎక్కడ కూర్చున్నా కానీ శక్తి మనకు కూడా ఇంట్లో మెడిటేషన్ చేసినా ఏది చేసినా బాబాతో యోగం చేసినా కనెక్ట్ అవుతే శక్తి వస్తుంది కదా అన్నాను. అంటే లేదు లేదు మీరు తప్పుడు మార్గంలోకి వెళ్తారు, ఇంకా వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి తాళం వేసేది మేము వేసుకొని వెళ్తాము, మాకు లేట్ అవుతుందని చెప్పేసి అన్నారు. ఓకే అక్కయ్య థ్యాంక్ యూ అని చెప్పేసి వచ్చాం. ఇది జరిగింది. సో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ శోభకే మీరు ఏదో మాట్లాడుతా అన్నారు, దీనికి సంబంధించి మీరు కూడా మాట్లాడండి. దీనికి నెక్స్ట్ నేను రేపటి క్లాస్ లో చెప్తా. అక్కయ్య చెప్పండి. అయితే మీరు సెంటర్కి వచ్చి జ్ఞానం తీసుకున్నారు కదా అక్కయ్య అని అన్నారు అన్నట్లు. అంటే అవును అక్కయ్య తీసుకున్న మాకు ముందు జ్ఞానం తెలిసింది, కానీ తండ్రిని తెలుసుకున్నాం కానీ జ్ఞానం తెలుసుకోవాలి కదా. మీరు సత్యమైన జ్ఞానం చెప్పలేదు కదా అక్కయ్య. అక్కడ మీరు సత్యమైన జ్ఞానం తెలుసుకొని అక్కడికి వెళ్తున్నామని అన్నాను. అంటే మౌంట్ దాది దిదుల కంటే ఎక్కువ అక్కయ్య, అక్కయ్యకి ఏం తెలుసు, మీకు అంత జ్ఞానం తెలుసా మాతో మాట్లాడుతున్నారు అనేసి అన్నారు అన్నట్లు. అంటే లేదక్క మీ అంత జ్ఞానం లేదు కానీ మేము సత్యమైన జ్ఞానం తెలుసుకున్నాము, చదువుకుంటున్నాము, విన్నాము, తెలుసుకుంటున్నాము, ఆచరిస్తున్నాము, అందుకని వెళ్తున్నాం అక్కయ్య అని అన్నాం. లేదు దాదిల దిల్లు కంటే ఎక్కువనా ఆమె ఎవరు అనేసి అన్నారు అన్నమాట. అనేసి వెళ్ళండి వెళ్ళండి బయటికి వెళ్ళండి తాళం వేస్తాం అనేసి ఇక వెళ్ళగొట్టేసిండ్రు అక్కయ్య. అదే మరి అంటే ఇదంతా ఏంటంటే మీకే తెలిసి రావాలి. మీరు ఇప్పుడు ఓవరాల్ గా మీకు ఆ సీన్ అంతా చూస్తే ఏమనిపించింది? ఇక్కడ దౌర్జన్యం అవుతుంది. ఉంది. సో ఇన్ని రోజులు అనవసరంగా భయపడ్డామన్న రియలైజేషన్ వచ్చిందా? వచ్చేసింది. ఇది మెయిన్ ఇప్పుడు అందరికీ ధైర్యం రావాలి. వచ్చేసి ఎందుకంటే ధైర్యంతో వెళ్ళను. అసలు ఎక్కడ ఆశ్చర్యకరమైన విషయం అంటే అది ఎక్కడో సెంటర్, అంటే కొన్ని ఏళ్ల క్రితమే గమనించిన విషయం. ఎక్కడో సెంటర్ లో కూర్చొని ఫోన్ పట్టుకొని ఫోన్ చేస్తారు, అంతే భయపడిపోతున్నారు. కానీ ఫోన్ కాల్ ఫోన్ చేస్తే ఎందుకు భయపడాలి? మనకి ఏం ఒక తండ్రి సంబంధం తప్పితే ఏం లేదు. మన తిండి, మన బట్ట, మన ఇల్లు, మన కుటుంబము. ఎవరో తెల్ల చీర కట్టిన ఆమె ఇక్కడ కూర్చుని ఫోన్ కొట్టి మీరెందుకు ఇలా చేస్తున్నారు? ఇంట్లో కూడా అడగరు మనని అన్ని ప్రశ్నలు. ఇంట్లో వాళ్ళు కూడా అడగని ప్రశ్నలు అంటే ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు, వీళ్ళు అడగని ప్రశ్న ఆమె అడుగుతూ ఉంటది. అదే చాలా ఆశ్చర్యం వేసేది నాకు. నాకు అదే అనిపించింది, మా ఇంట్లో కూడా అడగరు నన్ను, వీళ్ళు ఇన్ని ప్రశ్నలు అడుగుతారు ఏంటా అని చెప్పి. సో ఎప్పుడైతే మనం కట్ చేస్తామో ఈ పాయింట్ అందరికి దిగిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు గనక మీరు దౌర్జన్యాలు సహిస్తూ పోతే కల్పమంతా మీ మీద దౌర్జన్యాలు జరుగుతూనే ఉంటుంది. అందుకే రాంగ్ రికార్డింగ్ జరిగితే మార్చండి అంటుంది. సో ఈ రోజు ఎవరు మాట్లాడుతున్నారు? నేనక్కయ్య. అయితే మాకు సెంటర్ లో నిమిత్తం పెట్టింది కదా, నిమిత్తం అక్కయ్య మేము ఉన్నాము. మా మీద ఎందుకు దౌర్జన్యం చేయడానికి రాలేదు అక్కయ్య. ఇక మేము జ్ఞానం తెలుసుకొని వచ్చినాం, ఇది కాదు ఇది అని చెప్పిన. మీరేమన్నా శంకర్ పార్టీ అని అన్నారు, శంకర్ పార్టీ కాదు సత్యమైన జ్ఞానం ఆచరిస్తున్నామని చెప్పాము. అంటే మీకు అంత తెలుసా అంత తెలుసా, మీరు ఎక్కడికైనా బ్రహ్మబాబా దగ్గరికి వచ్చారు ఏమన్నారు అక్కయ్య? కాదు మార్చేస్తుండ్రు అక్కయ్య, మార్చేస్తారు. అది ఇదిగో ఈ పాయింట్ కూడా అందరు నోట్ చేసుకోండి. ఇంకా సెంటర్కి ఎక్కువ శంకర్ పార్టీ అన్నదంటే స్ట్రైట్ గా వెళ్ళిపోయి మీకు ఎక్కడి నుంచి తెలిసినా గానీ వెళ్ళిపోయి కూర్చుండిపోండి. అక్కయ్య మరి ఏంటో శంకర్ పార్టీ అంటున్నారు, మీరు బాబా స్మృతిలో లేరా అని చెప్పి ప్రశ్నించండి. ఎందుకంటే ఈ శంకర్ పార్టీ అన్నది ఏదైతే వీళ్ళు భయపెట్టేస్తున్నారో ఆ భయాన్ని సమూలంగా వినాశనం చేసి పారేయాలి. అది వినాశనం చెయ్యాలంటే మీ మీద ఎవరి గురించి అన్న చెప్పిందని అక్కయ్య తెలిస్తే వెళ్ళిపోండి సెంటర్ కి. అక్కయ్య ఇట్లా నా గురించి శంకర్ పార్టీ అని అంటున్నారంటే శంకర్ పార్టీకి మీరెందుకు ప్రచారం ఇస్తున్నారు, మీరెందుకు శివబాబా స్మృతిలో లేరని అడగండి. ఇలాగే అలజడిలోకి వెళ్ళిపోతారు. ఆల్రెడీ మేఘనక్క మీరు చూస్తే ఇప్పుడు వీళ్ళ పట్ల ఏ రకంగా అయితే ప్రవర్తించారో ఇదే రకంగా ప్రవర్తిస్తారు. అంతకుమించి కొత్త సీన్ ఏమి ఉండదు అక్కడ. సో ఆ రకంగా ప్రశ్నించిన రోజునే ఇంకా వాళ్ళ శంకర్ పార్టీ అని భయపెట్టడం మానేస్తారు. సో పునాది అన్నది పడాలి ఒక చోట. ఇలాంటి వాటికి లా మేకర్ సబ్జెక్ట్ ఇంతకాలం కల్పవృక్షం అనుకున్నాము, ఇంకా రేపటి నుంచి లా మేకర్స్ కూడా తీద్దాము. తీసి ఎక్కడెక్కడ రికార్డింగ్ జరిగింది దాన్ని అంటే విశ్వ పరివర్తనకి లా మేకర్ సబ్జెక్ట్ కూడా ఎట్లా తేవాలి ప్రాక్టికల్ గా అన్నది మాట్లాడుకుందాము.
సో రేపు మళ్ళీ కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.